Hey, hi everyone. My name is Naga Chaitanya. Welcome to my YouTube channel, Tram Entertainment. So, we are based out of Andhra. By profession, we settled in Bangalore. సో నేను ఒక కొత్త ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నానండి. సో మేము ఒక ఫారిన్ ట్రిప్ చేయబోతున్నాము. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫారిన్ ట్రిప్. సో మేము థాయిలాండ్కి వెళ్ళబోతున్నాం ఒక 4-5 రోజుల్లో. సో నేను కంప్లీట్గా ఒక జెన్యూన్గా మొత్తం ఏదైతే ఐటినరీ మేము ప్లాన్ చేసామో, ఏ ప్లేసెస్ చూడబోతున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏ రోజు ఎక్కడ మేము స్టే చేస్తున్నాము, సో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయబోతున్నాము. సో ఎవ్రీథింగ్ నేను పిన్ టు పిన్ మీకు 4Kలో చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన ప్లానింగ్ అవన్నీ నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో మనం ఏంటంటే ముందు మనం చేసుకోవాల్సింది స్టార్ట్ చేసే ముందు ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలండి. ఓకేనా? నెక్స్ట్ 6 months మినిమం వ్యాలిడిటీ ఉండాలి. సో అదొక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉన్నట్లయితే మనకి ఏ ట్రిప్ ప్లాన్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఒక డెస్టినేషన్ చూజ్ చేసుకోవడం. సో మీరు ఈజీగా తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అని అంటే కినా మీరు వీసా ఫ్రీ కంట్రీస్ని చూజ్ చేసుకోవచ్చండి, ఆర్ ఆన్ అరైవల్ వీసా. సో మీరు వీసా ఫ్రీ కంట్రీ చూజ్ చేసుకున్నారు అంటే కినా సో మనకేంటంటే పాస్పోర్ట్ సరిపోతుందండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమి పెద్ద ఫార్మాలిటీస్ ఏమి పెద్దగా ఉండవు. సో ఒకవేళ ఆన్ అరైవల్ వీసా అయినట్టయితే సో మనం ఏంటంటే హోటల్ స్టే మనతో పాటు కాపీ తెచ్చుకొని ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే రిటర్న్ టికెట్స్ కూడా మనం చూపించాలండి. సో మనం ఎప్పుడైతే అక్కడ బోర్డ్ అవుతానే మనం ఇమీడియట్గా ఇవన్నీ చెక్ చేసి మనకి స్టాంపింగ్ వేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ ప్రాసెస్ అనేది ఆన్ అరైవల్ వీసాతో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మనం హోటల్ స్టేస్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ ఆల్రెడీ బుక్ చేసుకున్న తర్వాత మనది ఏంటంటే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఏంటంటే సో ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు సో మనకు అక్కడ ఆపరేషన్స్ ఏవైనా కానివ్వండి, యాక్టివిటీస్ కానీ ఏం చేయాలన్నా కానీ సో మెయిన్ ఏంటంటే కరెన్సీ. సో మనకి ఇండియాలో అయితే మనకి రూపీస్ అని ఎవ్రీవే ట్రాన్సాక్షన్ అవుతుంది, యూపీఐ సిస్టమ్ ఉంది. సో బట్ ఫారిన్కి వెళ్తే సో ఎవ్రీ కంట్రీ డిఫర్స్ అండి. సో మనకి ఏంటంటే ఇప్పుడు మేము థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇంకొక 4-5 daysలో స్టార్ట్ అవబోతుంది. సో దానికంటూ మేము కొద్దిగా ప్రిపరేషన్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకున్నామండి. సో నేను మీకు అడిచాను. సో బేసికల్గా మనకేంటంటే ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అంటారండి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ అనేవి మనకి చాలా దగ్గరలో మనం చూస్తూనే ఉంటాం అనమాట. సో అదేంటంటే ఎవ్రీడే రేట్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయండి. సో మనం ఏంటంటే ఏ డే అయితే పర్టికులర్గా చెక్ చేసుకుంటామో అంటే తీసుకోబోతుంటామో ఆ డే పర్టికులర్గా ఎంత ప్రైస్ ఉందనేది చెక్ చేసుకోవాలండి మనం. సో మనం అలా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కరెన్సీ కావాలి, సో ఎన్ని రోజులు మీరు ప్లాన్ చేస్తున్నారు, ఏ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఒక పలానా ఐడియా కంటూ వస్తారండి. సో ఇంత అమౌంట్ నాకు కావాలి అని చెప్పేసి సో ఆ అమౌంట్ మనం క్యారీ చేయడం. సో మినిమం ఒక 60%, 50 to 60% హోల్డ్ చేయడం చాలా మంచిదని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయండి మనకి. ఎందుకు అని అంటే అక్కడ ఎక్స్చేంజ్ అనేది అంత ఈజీ కాదు మనకి. బట్ సమ్ ఆప్షన్స్ ఆర్ దేర్. సో మేమేంటంటే 3 typesగా ప్లాన్ చేస్తున్నాము. సో ఒకటి ఏంటంటే క్యాష్ అండి. సో బేసికల్గా ఫారిన్ కరెన్సీ వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ అండి. సో ఇప్పుడు నేను మీకు సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫారిన్ ఎక్స్చేంజెస్ అండి. సో మీకు యూనిమనీ, ఓరియంట్ ఎక్స్చేంజ్, ఆర్ మేక్ మై ట్రిప్, బుక్ మై ఫారెక్స్. సో డిఫరెంట్ కరెన్సీ ఎక్స్చేంజెస్ ఆర్ అవైలబుల్ అండి. సో మీరేంటంటే ప్రతి ఒక్కరికి మీరు వెరిఫై చేసుకోండి. సో ఆ రోజు ప్రైస్ ఎంత ఉంది, వాళ్ళ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అనేది మీరు చెక్ చేసుకోండి. సో ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎవ్రీ కరెన్సీ ఎక్స్చేంజ్ మీకు వ్యాలిడా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి, రివ్యూస్ చూడండి. సో మీకు వ్యాలిడ్ అనిపిస్తే మీరు ముందుకు వెళ్ళండి, ఎందుకంటే ఎన్నో మోసాలు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ఫారెక్స్ కరెన్సీ తీసుకునేటప్పుడు సో మనకేంటంటే అండి యాజ్ పర్ ద రూల్స్ అన్ని పెద్ద డినామినేషన్స్ ఇస్తారండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సపోజ్ ఇప్పుడు మేము థాయిలాండ్ వెళ్తున్నాము. సో మేము చెక్ చేసాము సో ఎక్కడెక్కడ మాకు తక్కువ డినామినేషన్ దొరుకుతుంది అని చెప్పేసి. సో మాకు తెలిసింది ఏంటంటే 1000 థాయ్ బాత్స్. ఓకేనా? సో ఐ థింక్ థాయిలాండ్ కరెన్సీ థాయ్ బాత్ అంటారు. సో మనకేంటంటే పెద్ద డినామినేషన్లో మాత్రమే దొరుకుతుంది. సో అదేంటంటే 1000 రూపీస్ నోట్స్ దొరుకుతాయి వాళ్ళవి. సో మన
కరెన్సీలో చెప్పాలంటే వాళ్ళ ఒక థాయ్ బాత్కి మనకి 2.5 రూపీస్ వస్తుందండి మినిమం. సో మనం ఏంటంటే ఎంత అమౌంట్ కావాలనేది దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత డినామినేషన్ కావాలనేది వాళ్ళని అడిగి సో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫారిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్తే మనకి అడిగే డాక్యుమెంట్స్ ఏమిటంటే పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఫ్లైట్ టికెట్స్. సో మనకేంటంటే ఏ కరెన్సీ తీసుకోవాలన్నా కూడా మినిమం మనకి 60 డేస్ బిఫోరే తీసుకోవాలండి. అట్లీస్ట్ మినిమం 60 డేస్ గ్యాప్ ఉండాలి మన ఫ్లైట్ టైంకి అనమాట. సో అప్పుడే మనకి ఇవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుందండి. సో మాకు పెద్ద పెద్ద డినామినేషన్ దొరకట్లేదని చెప్పి మేము డిఫరెంట్గా ట్రై చేసాము. అదేంటంటే ఎవరైనా మన సర్కిల్లో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా వీళ్ళు ఎవరైనా వెళ్ళి ఉంటే సో వాళ్ళు కరెన్సీ ఏమన్నా హోల్డ్ చేసి ఉంటే వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో, ఇంట్రెస్ట్గా ఉంటారేమో అని చెప్పి మేము కొద్దిమంది ట్రై చేసాము. సో మా వైఫ్ చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సర్కిల్లో అడిగిందండి. సో రీసెంట్గా వాళ్ళు ఎవరో థాయిలాండ్ వెళ్ళొచ్చారు. సో వాళ్ళ దగ్గర తక్కువ డినామినేషన్ చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎక్స్చేంజ్లో రిటర్న్ ఇస్తామంటే మేము వద్దని చెప్పి మేము అదే ఎక్స్చేంజ్ రేట్కి తీసుకున్నామండి. సో నేను మీకు ఆ కరెన్సీ చూపించబోతున్నాను. సో ఇది 1000 థాయ్ బాత్ అండి. ఓకే, సో ఇలాంటివి కొన్ని నోట్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి 500 థాయ్ బాత్ అండి. సో దీనిపై రాసుంటారు, థాయిలాండ్లో కూడా రాస్తున్నారు అండ్ ఇంగ్లీష్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఇది 500 అని చెప్పేసి అలాంటివి కపుల్ ఆఫ్ నోట్స్ వచ్చాయండి. అండ్ ఇది 100 రూపీస్ నోట్, 100 థాయ్ బాత్ నోట్ అండి ఇది. సో మోస్ట్లీ అన్నీ సిమిలర్గానే ఉన్నాయి. ఇంకా 100 నోట్స్ చాలా వచ్చాయి. అండ్ ఇది 50 థాయ్ బాత్ నోట్స్ అండి. సో మనం ఏ కరెన్సీ వాల్యూ తెలుసుకోవాలన్నా ఇంటూ 2.5 వేసుకుంటే మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో 50 రూపీస్ నోట్స్ చాలా తక్కువ దొరికాయి మాకు. అండ్ 20 థాయ్ బాత్ అండి. సో 20 అని రాస్తున్నారు. సో పెద్ద పెద్ద నోట్స్ కానీ డిఫరెంట్గా ఏం లేవు, ఒక అతని ఫోటో మాత్రమే ఉంది. బట్ 20 థాయ్ బాత్ మాత్రం వెనకాల డిఫరెంట్ పీపుల్ ఆల్సో దే ప్రింటెడ్. సో చూసారా 20 థాయ్ బాత్స్ కొద్దిగా చాలానే వచ్చాయి మాకు. సో మేము రిక్వెస్ట్ చేసిన దానికి డిఫరెంట్ సర్కిల్లో మాకు కరెన్సీ అవైలబుల్ ఉందని తెలిసింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఎందుకంటే తక్కువ డినామినేషన్ దొరికితే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ట్రై చేయాలన్నా, ఏమన్నా రోడ్ సైడ్ ఏమైనా ఐటమ్స్ కొనాలన్నా కూడా మీకు కరెన్సీ ఇస్తేనే, చిన్న నోట్స్ ఇస్తేనే చాలా బెటర్ అండి. ఇప్పుడు మీరు ఏదో ఒక 10 రూపీస్ ఏదైనా ఐటమ్ పర్చేస్ చేయాలి, మీరు వెళ్ళి 1000 బాక్స్ ఇస్తే వాళ్ళు అంత ఈజీగా చేంజ్ అనేది ఇవ్వడం జరగదు కదండి. సో ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు తక్కువ డినామినేషన్ ఏదైనా దొరికే ఆప్షన్ ఉంటే ట్రై చేయండి. లేదంటే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్చేంజెస్లో మనకు చేంజెస్ దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు. సో నేను మీకు అక్కడ కూడా చూపెడతాను. సో ఇది కరెన్సీ, అంటే ఫారిన్ కరెన్సీ అండి. మేము దీన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాము. సో ఇంకొకటి ఏంటంటే మన కరెన్సీ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చండి. సో ఇండియన్ రూపీస్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు అంట. సో మేము అది కూడా కొద్దిగా ఒక 20,000, 10,000, 15,000 హోల్డ్ చేయబోతున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మన కరెన్సీ ఇచ్చి వాళ్ళ కరెన్సీ తీసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉన్నాయి. సో అది సెకండ్ ఆప్షన్ మనకి. సో ఇంకా థర్డ్ ఆప్షన్, సో సెకండ్ ఆప్షన్ మేము ప్లాన్ చేసుకున్నది ఏంటంటే అండి ఫోరెక్స్ కార్డ్ అండి. సో మేము చాలా డిఫరెంట్ కార్డ్స్ అనేవి చూసాము. సో దాంట్లో మాకు బెస్ట్ అయితే బుక్ మై ఫోరెక్స్ అనిపించింది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ఫోరెక్స్ కార్డ్ని అయితే ఆర్డర్ చేసాము. సో మాకేంటంటే వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒకటి వ్యాలిడ్ పాస్పోర్ట్ అడిగారండి, అది ఫ్రంట్ కాపీ అండ్ బ్యాక్ కాపీ రెండు అడిగారు. సో అనదర్ థింగ్ ఏంటంటే మనకు ఫ్లైట్ టికెట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. సో అది మినిమం 60 days లోపే ఉండాలన్నమాట. ఇంకొకటి మనకి ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాన్ కార్డ్ అడుగుతారండి ఖచ్చితంగా. సో ఇవన్నీ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎంత క్యాష్ కావాలి ఈ కార్డ్లో అని మనం మెన్షన్ చేస్తే ఆ అమౌంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఈ కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది వితిన్ 24 hours వచ్చేస్తుందండి మన చేతికి. సో మేమైతే టుడే మార్నింగ్ అప్లై చేసాము. సో ఆల్మోస్ట్ ఒక 5 hours బ్యాక్ అండి, ఓకేనా. సో 5 hours బ్యాక్ అప్లై చేసాము, మనకు వెంటనే వచ్చేసింది. సో మనకి ఏంటంటే
ఇది డెలివర్ చేసేటప్పుడు కూడా మనకు అన్నీ చెక్ చేస్తారండి. డాక్యుమెంట్ వన్ మోర్ టైం చెక్ చేస్తారు, పాస్పోర్టు, పాన్ కార్డు చెక్ చేసి మనకు సైన్లు తీసుకుంటారు కొన్ని దగ్గరలో. సో జస్ట్ ఆథరైజేషన్ అండి. సో మనం హోల్డ్ చేస్తున్నాము ఫారిన్ కరెన్సీ అనేది అని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రూఫ్ అండి. సో ఇది ఇందాకే డెలివరీ వచ్చింది. సో నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని అన్బాక్సింగ్ వీడియోస్ అయిపోతున్నాము. సో అది మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు కూల్ అన్బాక్సింగ్ వీడియో చేసి షేర్ చేసినట్లయితే కనుక, ఇన్స్టాలో ట్యాగ్ చేసినట్లయితే కనుక సో మనకి కొద్దిగా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి బుక్ మై ఫారెక్స్ వాళ్ళు చెప్తారు. సో ప్రాబ్లీ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ బెటర్ వే. సో అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వీడియోకి ఎడిట్ చేసిన తర్వాత. సో మనకి దీని కార్డ్ నెంబర్ అనేది ఇచ్చారు, కొద్దిగా నంబర్స్ అనేవి కొన్ని బ్లఫ్ చేశారు. సో బ్లఫ్ మార్క్ చేశారు. సో ఇంకొకటి ఎక్స్పైరీ వచ్చేసి మనకి 60 months వచ్చిందండి ఈ కార్డ్ అనేది. సో మేమైతే ఒక మినిమం అమౌంట్ హోల్డ్ చేసామండి. సో వాట్ ఎవర్ ద లిమిట్ మినిమం ఏదైతే పెట్టమని చెప్పారో సో ఆ మినిమం అమౌంట్తో మేము దీన్ని ఆర్డర్ చేసాము. సో మళ్ళీ కావాలన్నా మనం దీంట్లో మనీ అనేది ఎక్స్ట్రా లోడ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన అకౌంట్లో నుంచి. సో ఈ కార్డ్ అనేది మనకి చిప్తో వస్తుందండి. సో మనకి ఎక్కడైనా కానీ ట్యాపింగ్కి ఎక్కడైనా వాడాలనుకుంటే అయినా ఈజీగా మనం హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళినప్పుడు ట్యాప్ చేయడానికి ఈజీగా వీలు ఉంటుందండి. సో ఇది వచ్చేసి మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ అన్నారని, అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ని హోల్డ్ చేయొచ్చు. సో మీకు ఇంకొకటి ఏంటంటే అండి, వేరే ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నాట్ ఓన్లీ దట్ కంట్రీ కరెన్సీ, సో మనకి డాలర్స్ కూడా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయండి కొన్ని దగ్గరలో. సో అందువల్ల ఏం చేయొచ్చు అంటే మీరు డాలర్స్లో కూడా ఎక్స్చేంజ్లో తీసుకోవచ్చు మీరు. సో ఆ కరెన్సీని కూడా హోల్డ్ చేయొచ్చు. సో మనకి ఇది ఒక్క కంట్రీకి అని కాదండి, డిఫరెంట్ కంట్రీస్ మనం ఫ్యూచర్లో ప్లాన్ చేయబోతున్నా కూడా సో ఆ కంట్రీస్లో వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి మేము తెలుసుకున్నాము. అందుకని చెప్పేసి ఈ కార్డ్ కూడా మేము ఆర్డర్ చేసాము. సో చూపిస్తాను. సో ఇలా 3 typesగా ప్లాన్ చేసామండి. సో ఇంకా ఫైనల్ అనదర్ వే ఏంటంటే సో మన డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులకి మనం ఇంటర్నేషనల్ యాక్సెస్ని ఎనేబుల్ చేయడం అనమాట. సో ఎవ్రీ బ్యాంక్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ సో మనకి ఏంటంటే ఆన్లైన్లోకి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీరు అలా ఎనేబుల్ చేసుకోకుండా ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇస్ దేర్, మీరు అట్లా ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఆ కార్డ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏదో అనాథరైజ్డ్ యాక్సెస్ జరిగిందని చెప్పేసి బ్యాంక్ ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుందండి. మన అకౌంట్ కానీ మన కార్డ్స్ కానీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అలాంటివి అవాయిడ్ చేయడానికి మీరు ముందుగా ఎనేబుల్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ కమ్స్ మీరు దాన్ని వాడచ్చు అనమాట. సో అది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్తాను. సో ఇలా 3-4 రకాలుగా మనకు ఆప్షన్లు అనేటివి ఉంటాయి కదా. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్ కాబట్టి మన సేఫ్గా ఉంటాం అన్నమాట. సో ఇది ఈ వీడియో. సో దీని అన్బాక్సింగ్ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ చూడండి. ఇంకా వన్స్ ట్రిప్ స్టార్టెడ్ ఓకే, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ అండి. సో మీకు జెన్యూన్గా ఫ్యామిలీస్ వెళ్ళడానికి అనువైనటువంటి అద్భుతమైనటువంటి ప్లేసెస్ని మీకు అందంగా 4Kలో చూపించబోతున్నాను. సో ప్రతి వీడియో నేను షేర్ చేస్తానండి. సో మా ఐటినరీ అది కూడా సపరేట్ వీడియో చేస్తాను. మేమేమి ప్లేసెస్ ప్లాన్ చేసాము, సో ఏమేమి విజిట్ చేయబోతున్నాము అవన్నీ షేర్ చేయబోతున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ us, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.